నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు కోర్టుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మద్యం కేసులో కాకానికి 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి. కోర్టు వద్దకు భారీగా చేరుకున్న వైకాపా శ్రేణులు. మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. గూడూరులోని షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న 4 దుకాణాల్లో చోరీ. నగదు, సెల్ ఫోన్లు చోరీ చేసిన దొంగలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మేత పోరంబోకు భూముల్లో ఫ్యాక్టరీలు పెడితే ఊరుకునేది లేదు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం అందజేసిన అనంతరం నిరసన వ్యక్తం చేసిన మేనకూరు గ్రామస్తులు. భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. సైదాపురంలో గ్రామ వీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం రాస్తారోకో చేపట్టిన అనంతరం మాట్లాడిన ఐఎఫ్టియు నాయకులు. మద్యం డంపింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని గూడూరు కోర్టులో హాజరుపరిచారు. విచారణకు కాకాని హాజరు కానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేశారు. న్యాయమూర్తి కాకానికి రిమాండ్ విధించారు. మద్యం కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు కోర్టుకు సోమవారం హాజరయ్యారు. కాకాని కోర్టుకు రానుండడంతో సోమవారం ఉదయం నుండి కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. నాయకులు, కార్యకర్తలను కోర్టు బయట నిలిపివేశారు. మద్యం కేసులో కాకానికి 14 రోజుల రిమాండ్ విధించారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేందుకు కోర్టు వద్దకు ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, వైకాపా నాయకులు, కార్యకర్తలు విరివిగా తరలివచ్చారు. కాకాని చూడగానే వారు నినాదాలు చేశారు. జై జగన్ అంటూ కార్యకర్తలు నినదించారు. అనంతరం ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ పోలీసుల ప్రవర్తన బ్రిటిష్ వారిని తలపించిందన్నారు. ఇక తీవ్రవాదిని తీసుకువస్తున్నట్టు వాతావరణాన్ని వారు సృష్టించారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న తనను కోర్టు బయట నిలిపివేశారని, ఇది న్యాయమా అని ప్రశ్నించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారని, సింహ స్వప్నంగా నిలుస్తారని ఆయన వివరించారు. ఒక పీటీ వారెంట్ మీద మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు, మా జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పీటీ వారెంట్ మీద ఈరోజు గూడూరు కోర్టుకు తీసుకురావడం జరిగింది. ఉదయం నుంచే ఏదో అలివిగాని తీవ్రవాదం తీసుకొస్తున్న వాతావరణం పోలీస్ శాఖ. మరి వారేమంటే జ్యుడిషియల్ వాళ్ళు కూడా చెప్పారు మాకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం భారతదేశంలో ఉన్నాం, అందులో తెలుగు సంస్కృతి, ఆంధ్రాలో ఉన్నాం. హుందాతనంగా రాజకీయాలు చేయడం గౌరవప్రదంగా ఉంటుంది. బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఒక లెజిస్లేచర్, అంటే చట్టాలు చేసే ప్రతినిధిని, చట్టాలు చేసే సభలో ఒక మెంబర్ని. చట్టాలు చేసే మెంబర్కి ఎండలో నిలబెట్టి బ్రిటిష్ పోలీస్ అంటే ఏ విధంగా ఉంటుందో అనేది చూపించారు. చట్టాలు అమలుపరిచే వాళ్ళు, చట్టాలు చేసే వాళ్ళకి ఇచ్చే గౌరవం ఈరోజు నన్ను ఎండలో నిలబెట్టడం జరిగింది. నాకు దానివల్ల పెద్ద కిరీటాలు ఏం పడలేదు. ప్రజాస్వామ్యం చనిపోయిందేమో అనిపించింది నాకు. డెమోక్రసీ ప్రపంచ దేశంలోనే భారతదేశ డెమోక్రసీ అంటే గొప్పగా చెప్తారు. అంటే డెమోక్రసీ ఉందా ఆంధ్ర రాష్ట్రంలోని బాధేస్తుంది. నిన్నగాక మనం చూస్తే దౌర్జన్యంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, ప్రజాస్వామ్య వ్యవస్థలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చిన్న ఓటర్ను కూడా అన్నాన్ని పిలిచి ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇంత మంచి వాతావరణం ఉంది అని నిలబెట్టిన యోధులు ఆయన కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే అయితే ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. నిజంగా పోలీస్ వ్యవస్థ బ్రిటిష్ వ్యవస్థ ఉందని చెప్పడానికి ఈ రోజుకి వరకు కూడా అక్కడ కనీసం కేసు
రిజిస్టర్ చేయలేదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే రిజిస్టర్ చేస్తారు, ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు. బాధేస్తుంది. ఈరోజు ముందుగా నేను అడిగాను పోలీసు వారు, మేము మీకు సహకరిస్తాము, అభిమానులు దూరంగా ఉండి మా నాయకులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ అభిమానం వాళ్ళు ప్రకటిస్తారు, దూరంగా ఉండి నమస్కారాలు చేతి ఎత్తి అక్కడ సంస్కారంగా విష్ చేస్తారు, ప్రశాంతంగా ఉంటుంది. ఆర్గ్యుమెంట్ జరిగాయి. 14 రోజులు రిమాండ్ చెప్పాను. నాకు తెలిసి తొందరలోనే హైకోర్టు ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే 45 రోజులు పైన అయిపోయింది కాబట్టి వీళ్ళు అది రానికుండా కుట్రలతో ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడెప్పుడో కేసులన్నీ బయటికి తీసుకొచ్చి అడ్డం పెడుతున్నారు, బెయిల్ రాకుండా అడ్డం పెడుతున్నారు. సరే చూద్దాం, ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం. అయితే సంతోషం ఏంటంటే ఆయన ఈ తాటాకు చెప్పులు భయపడే వ్యక్తిత్వం కాదు గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన చూస్తే మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం. ఆయన ధైర్యంగా ఉన్నారు, పునీతుడు బయటకు వస్తాడు, తర్వాత ప్రత్యర్థులకి సింహస్వప్నం వస్తాడని మీకు తెలియజేస్తాను. ఈ సమావేశంలో నాయకులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, బాబురెడ్డి, సునీల్, నాగరాజ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఏర్పాటైన ద్రౌపది షాపింగ్ కాంప్లెక్స్ లో దొంగలు పడ్డారు. 4 దుకాణాల్లో చోరీ జరిగింది. ఈ చోరీలో సెల్ ఫోన్లు, నగదు దోచుకెళ్లారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందింది. గూడూరు పట్టణంలోని ద్రౌపది షాపింగ్ కాంప్లెక్స్ లో 4 దుకాణాలపై ఉన్న రేకులు కట్ చేసి దొంగలు జొరబడ్డారు. సెల్ ఫోన్ మరమ్మతులు చేసే దుకాణంలో 4 సెల్ ఫోన్లు, 2000 రూపాయల నగదు తీసుకువెళ్లారు. అలాగే చిల్లర దుకాణంలో 4000 రూపాయల నగదు చోరీకి గురైంది. మరో 2 దుకాణాల్లో సామాన్లు తప్ప నగదు పెద్దగా లేకపోవడంతో దొంగలకు ఏమీ చిక్కలేదని తెలుస్తోంది. పట్టణ నడిబొడ్డున ఉన్న గడియారం స్తంభం ప్రాంతంలో ఉన్న కాంప్లెక్స్ దుకాణంలో దొంగతనం జరగడం, గమల్లపాలెం ప్రాంతంలో భారీ చోరీ జరగడంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చోరీలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మా గ్రామానికి సంబంధించిన మేత పోరంబోకు భూమిలో ఫ్యాక్టరీలు పెట్టాలని చూస్తే ఊరుకోబోమని, ఈ భూమిని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పశువులను మేపుకుంటూ జీవిస్తున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు మేనకూరు గ్రామానికి చెందిన ప్రజలు వినతిపత్రం అందజేసి సమస్య విన్నవించారు. గూడూరు మండలంలోని మేనకూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు భూ సమస్యపై వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించారు. స్థానిక కార్యాలయం ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామానికి చెందిన మేత పొరంబోకు భూమిలో ఫ్యాక్టరీల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారని వెంటనే ఆపాలని కోరారు. మేనకూరు గ్రామంలో సర్వే నెంబర్ 1లో 260 ఎకరాల మేత పొరంబోకు భూమి ఉందని, ఈ భూమిని నమ్ముకుని 400 కుటుంబాల వరకు పశువులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఈ భూమిలో ఫ్యాక్టరీలు నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు వివరించారు. మాకు బర్రెలు ఉన్నాయి, జీవాలు ఉన్నాయి, ప్రతిదీ ఆ గొడ్డు గోత దాంట్లో బతకాలి. ఇంకెక్కడ పొలమే లేదు. మాకు అది ఇచ్చేస్తే మాకు బతుకు జరువు లేదు. పాలు అవి తీసుకుని బర్రెలు కూడా మేము బతుకుతున్నాం సార్. కరువు పని కూడా అక్కడే సార్. గుంట చేసుకుంటే పశువులకి నీళ్ళ కోసం మేము గుంట చేసుకుంటాం. రోజు 150 మంది బతుకుతున్నాం. రోజు ఊళ్ళో అన్ని పొలాల వాళ్ళందరూ అక్కడికే పోయి చేసుకుంటాం సార్. లేబర్ అందరం సార్ 150 మంది దాకా పనికి పోయి. మాది గూడూరు మండలం మేఘనూరు రెవెన్యూ గ్రామం. మా గ్రామంలో సుమారు 400 కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. అందులో ఎక్కువ భాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కూలి పనులకు వెళ్తూ బర్రెలు, గొర్రెలు, ఆవులు, మేకలు ఏదో ఒక రూపంలో కొనుక్కొని పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ పాడి పరిశ్రమ సాగాలంటే ఖచ్చితంగా మా గ్రామంలో 1వ సర్వే నెంబర్లో సుమారు 200 ఎకరాల మేత పొరంబోకు పొలం ఉంది. ఈ మేత పొరంబోకు పొలంలోనే మా బర్రెలు, గొర్రెలు, ఆవులు మేపుకొని వాళ్ళు పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. ఒక వారం నుంచి మా గ్రామంలో అధికారులు తిరుగుతూ ఉన్నారు. ఎందువలన అడగగా ఇక్కడ పరిశ్రమ వస్తూ ఉందని ఊహాకానాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో మా గ్రామంలో ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవడం జరిగింది. అందువల్ల ఈరోజు మేమందరం కలిసి కూడా ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఒక 2 డేస్ సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఒక 2 రోజుల ముందు కూడా మా ఎమ్మెల్యే గారికి విషయం చెప్పాము. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేఘనూరులో వద్దు, అక్కడ గ్రామంలో ప్రజలకు ఇబ్బంది అని చెప్పాడు. చిలకూరు మండలంలో గత చాలా ఊర్లో గ్రామాల్లో పొలాలు ఉన్నాయి కదా, అక్కడ చూసుకుందాము, మేఘనూరులో వద్దులే, రైతులు ఇబ్బంది పడతారని కూడా చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారికి. అదేవిధంగా ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి మేఘనూరు గ్రామాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులను కూడా చూసి మనకు న్యాయం చేస్తారని చెప్పాడు. కాబట్టి మాకైతే ఆల్టర్నేట్గా ఎటువంటి మెట్ట పొలం కూడా లేదు. మా గ్రామ ప్రజలకి మాకున్నటువంటి ఒకే ఒక జీవనాధారం మా సర్వే నెంబర్ 1లో గల మేతపురంబోకు పొలం ఒకటే. కాబట్టి ఆ మేతపురంబోకు పొలాన్ని మా గ్రామ ప్రజలకి కేటాయిస్తే మేము జీవనం సాగించడానికి ఉంటుంది. అలా కాని పరిస్థితుల్లో ఎక్కడైనా పరిశ్రమ స్థాపించాలని కోరిక కలిగితే
మాత్రం మా గ్రామస్తులందరూ కూడా ఏరే గ్రామాలకు వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతులందరూ ఇక్కడికి సబ్ కలెక్టర్కి వినిపించుకోవడానికి వచ్చారు. మా గ్రామంలో 2 days నుంచి రెవెన్యూ అధికారులు తిరుగుతూ ఉంటే ఎందుకు తిరుగుతున్నారని ఎంక్వైరీ చేస్తే ఈ మేఘనూరు పంచాయతీ పరిధిలో మేతపురం బోగలో ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పారు. దానికి ఆందోళన చెంది రైతులందరూ వచ్చి ఈరోజు ఫ్యాక్టరీ అక్కడ రద్దు చేయాలని సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొర్ల విజయ, ముమ్మడి ఉమామహేశ్వరి, అమరేంద్ర, రమేష్, గంగాధర్ రెడ్డి, నల్లిబోయిన కృష్ణయ్య, తిరుపాలయ్య, నీటి సంఘం అధ్యక్షులు మద్దాలి కృష్ణయ్య, రమణయ్య, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును యథావిధిగా అమలు చేయాలని ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురంలోని జిల్లా కార్యాలయం నుండి కార్మికులు, నాయకులు ఎర్ర జెండాలు చేతబట్టి ప్రదర్శన చేపట్టారు. బస్టాండ్ సెంటర్ లో రాస్తా రోకో నిర్వహించారు. సైదాపురంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్మికులు, నాయకులు నిరసన ప్రదర్శన, రాస్తా రోకో చేపట్టారు. స్థానిక జిల్లా కార్యాలయం నుండి ఎర్ర జెండాలు చేతబట్టి వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ లో రాస్తా రోకో చేపట్టారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన చేసి తహసీల్దార్ కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 35 లక్షల కుటుంబాల వరకు వివిధ రకాల వృత్తుల్లో పనిచేస్తూ భవన నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నారని తెలిపారు. గడిచిన 6 సంవత్సరాలుగా భవన నిర్మాణ రంగం ఉపాధి కోల్పోయి కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారని, సర్క్యులర్ 1214 రద్దు చేసి సంక్షేమ బోర్డును యథావిధిగా అమలు చేయాలని కోరారు. పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడికి తక్షణమే 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, సహజ మరణం చెందిన కార్మికుడికి సంక్షేమ బోర్డును 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికుడికి సంక్షేమ బోర్డు నుండి వృద్ధాప్య పింఛన్ రూపేణా నెలకు 5,000 రూపాయల వంతున ఇవ్వాలని ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర పరిపాలనలో రైతు ప్రజా వ్యతిరేక విధానం శరవేగంగా అమలు చేస్తూ ఒకవైపున సంవత్సర పరిపాలనలో తొలి అడుగు ముందని చెప్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నాయకులకు ఇవాళ ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైక్య, అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ సంఘాల గురించి ఇవాళ మేము విన్నపిస్తుంటున్నాం. అయ్యా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, గత 2014 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. మరి ఆ కార్మిక సంక్షేమ పథకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన నాటి నుండి సర్క్యులర్ 1214 జీవోని విడుదల చేసి టోటల్ గా కార్మికుల యొక్క జీవన విధానం దెబ్బతీసి అక్కడ ఉన్నటువంటి కోట్ల రూపాయల సంక్షేమ నిధుల్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారిమలిచి కొన్ని వందల మంది ప్రాణాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులైంది. ఆ పరిస్థితిలో కార్మిక వర్గం రాష్ట్రంలో 35 లక్షల కార్మిక వర్గం జీవన విధానం ప్రశ్నార్థంగా మారింది. ఆ పరిస్థితులు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మా ప్రభుత్వ హయాంలో ఏదైతే కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామో వాటిని అమలు చేస్తామని చెప్పిన ఆ రోజు లోకేష్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీలు ఇచ్చారు. మరి ఇవాళ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా ఇవాళ రకరకాల సంక్షేమ పథకాల పేరుతో కార్మికులు దగా చేస్తూ, కార్మికులను మోసం చేస్తూ ఇవాళ కార్మికుల జీవన విధానంతో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది. అందుకని ఇవాళ మేము తెలుగుదేశం ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు లేదా అనేక పోరాటాల బలిదానాలతో కార్మికులు 44 కార్మిక చట్టాలు సాధించుకుంటే ఆ కార్మిక చట్టాలని బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 4 కోట్లుగా తీసుకొచ్చి కార్మిక వర్గ జీవన విధానాన్ని ప్రశ్నార్థంగా దిగుచ్చారు. సంఘం పెట్టుకున్నా. ఈ కార్యక్రమంలో నాయకులు కొండాపు చెంగల్రావు, డేగా శ్రీనివాసులు, దుడ్డు నవకోటి, మహంకాళి అనిల్, వెంకటరమణయ్య, తమ్మిశెట్టి పోలయ్య, దేవళ్ల శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం గూడూరు పురపాలక ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారానికి 2వ రోజుకి చేరుకుంది. పట్టణంలోని పురపాలక కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు, కార్మికులు కలిసి నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం నాయకులు పలు సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు దారా కోటేశ్వరరావు, భాస్కర్, సుబ్రహ్మణ్యం, బాలయ్య, కామేశ్వరరావు, నయ్యం, సుబ్బారావు, బివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత.
పిలుపు మేరకు మన గూడూరు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ సెక్షన్కు వాళ్ళ సమస్యల మీద శాంతియుతంగా మనం ఈ ధర్నాలో కూర్చోగలుగుతున్నాము. ముఖ్యంగా మన సమస్యలు ఏంటంటే ఇప్పుడు మనకు సంక్షేమ పథకాలు కానీ మన శాలరీస్ కానీ కనీస వేతనం 26,000 అన్నా లేకుండా 13,000 వస్తుంది. మన చాలని జీతాలతో భలే ఇబ్బంది పడుతున్నాము. దీనికి మనకు అంతా పరిష్కరించాలని మన సిఐటి నాయకులు వీళ్ళందరూ పెద్దలు ఇంత చేశారు. మన ఇంజనీరింగ్ సెక్షన్ వీళ్ళు మన సోదరులందరూ బాగా దయచేసి ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్మికులు ఈరోజు 2వ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మన ఇంజనీరింగ్ కార్మికులు చాలా ద్రోహం చేస్తుంది. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 15,000 రూపాయలు ఇస్తుంది. వాళ్ళు చాలని జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇంతకుముందు వాటర్ సెక్షన్ వాళ్ళకి 3 షిఫ్ట్లు ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు 2 షిఫ్ట్లే ఇస్తున్నారు. అందువల్ల పని భారం ఎక్కువ అవుతుంది. అది వాటర్ ట్యాంకీ కాడ ప్రతి రోజు 2 పెట్రోల్ ఉండాల్సింది పోయి ఒకే పెట్రోల్ ఇస్తున్నారు. ఈ విధంగా పని భారం కూడా ఎక్కువ అవుతుంది. ఈ సమస్యలన్నీ మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా 15 రోజుల సమ్మెలో డిమాండ్లో భాగంగా మున్సిపల్ కార్మికులు 16వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ రోజుకి చేరుకున్నది సమ్మె, ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె. ముఖ్యంగా మేము అడిగేది ఒకటే, 36వ నంబర్ జీవోని ప్రకారం జీతాలు అమలు చేయాలి ప్రతి ఒక్కరికి అని చెప్పి. అదేవిధంగా గత ప్రభుత్వం హయాంలో ఇదే టీడీపీ ఉన్నప్పుడు కొన్ని లోటుపాట్లు అనేటివి జరిగాయి. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సరిదిద్దలేదు. అదేవిధంగా వాళ్ళకి ఆ లోటుపాట్లతోనే ఈ రోజుకి నెట్టుకొని వస్తున్నారు. 13,000 రూపాయలు శాలరీతోనే నెట్టుకొని రావడం జరుగుతుంది. పని భారం ఎక్కువైంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, తల్లికి వందనం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు చిన్న కుటుంబాలు, వాళ్ళకి కనీస వేతనం అనేది అమలు చేయకుండా పోవడం అనేది చాలా దారుణం. అదే కాకుండా సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇస్తే మనకు చాలా మంచిది చేకూరుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పని ఎవరూ చేయలేరు. వాళ్లకు ముందు ఇచ్చి తర్వాత ఎవరికైనా సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రతిపాదిస్తున్నాం. దాన్ని ఇంటి ఛార్జీలు అయితే, ఇంటి బాడుగులు అయితేమి, పిల్లకాయల ఫీజులు అయితేమి, ఈ కనీస జీవనం కూడా గడుపుకోలేని పరిస్థితి రావడం జరిగింది. అయితే ఈ జీతాల పెంపు అనేది జీవో నెంబర్ 36 దాని ప్రకారం కనీసం 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, మాకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, మాకు ఈ కన్నీళ్లు తుడుపు చర్యలు మాకు అవసరం లేదు, మాకు సానుభూతి అవసరం లేదు. మేము మనుషులం కాదా అని అడుగుతున్నాను నేను ఇప్పటికీ. మాకు భార్య పెట్టలేరా? మా అవసరాలు మాకు లేవా? మేము డ్యూటీ చేయట్లేదా? మేము గవర్నమెంట్కి మేము అవసరం లేదా అని అడుగుతున్నాం మేము ఇప్పటికి కూడా. కనీసం ఇన్ని వేల మంది ఇంజనీరింగ్ కార్మికులు ఉంటే మాకు కేటగిరీ డివైడ్లు కూడా అన్యాయం జరిగింది. గతంలో కూడా మాకు ఏ విధమైన సహాయాలు, సంక్షేమ పథకాలు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద ఉచిత వైద్య శిబిరం జరిగింది. జానపద వృత్తి కళాకారుల సంఘం మరియు తిరుపతి రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన వైద్య శిబిరంలో రోగులు పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి గేటు వద్ద జానపద వృత్తి కళాకారుల సంఘం మరియు తిరుపతి రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శశిధర్ రెడ్డి రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. అవసరమైన వారికి ఆపరేషన్లు తమ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తామని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఎముకలు, నరాలకు సంబంధించిన వ్యాధులకు, యూరాలజీ, నెఫ్రాలజీ, వివిధ రకాల జ్వరాలు, చెవి, ముక్కు, గొంతు వంటి వ్యాధులకు సంబంధించి వైద్యం అందించారు. నెల్లూరు జిల్లాలో మనుబోలు మండలంలో ఈ వెంకయ్య స్వామి దేవాలయం దగ్గర ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందే విధంగా ప్రోగ్రాం పెట్టాము. ఈ ప్రోగ్రాంలో దాదాపు ఒక 200 మంది దాకా వస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందిస్తాము. చిన్న సమస్య అయితే మందులు ఇచ్చి పంపించేస్తాము. సమస్య ఉంది అని అంటే మేమే హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా ఉచితంగా వైద్యం అందించి, అదేవిధంగా ఉన్నన్ని రోజులు 3 పూట్ల భోజనము, వైద్యము ఇవన్నీ రమాదేవి హాస్పిటల్ అన్ని సహకార్యాలు చూస్తూ ఉన్నారు.
పేరు డాక్టర్ వెంకటరమణ. మేము శ్రీ రమాదేవి హాస్పిటల్ నుంచి ఇక్కడ మనుగోలు అనే ప్రాంతంలో మెడికల్ క్యాంప్ నిర్వహించాము. హాస్పిటల్ తరఫున చిన్న చిన్న రోగాలకి మాత్రలు తెచ్చి తగ్గిస్తాము. ఇంకేదన్నా పెద్ద సమస్యలు ఏమైనా ఉండి ఆపరేషన్ ఏమైనా అవసరమైతే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తాము. అక్కడే ఉచితంగా వైద్యం చేస్తాము. ఆపరేషన్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఉచితంగా వైద్యం చేసి పంపిస్తాము. మీకు ఎలాంటి ఖర్చు ఉండదు. అక్కడ అన్ని డిపార్ట్మెంట్లో చూస్తాము. ఎముకలకు సంబంధించి, నరాలకు సంబంధించింది, ఇంకేదైనా మొలలున్నా ఇలా ఏదైనా తలనొప్పి, తల తిరిగేది ఇలాంటివి ఏమైనా ఉన్నా వాటిని కూడా అన్నిటికీ చూస్తాము. ఈ కార్యక్రమంలో జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజారెడ్డి, దామోదర్ నాయుడు, మండల అధ్యక్షుడు సిహెచ్ పెంచలయ్య, ఆలయ అర్చకులు శ్రీనివాసులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు కావాలంటే ఆధార్ లింకు తప్పనిసరి అని మండల వ్యవసాయాధికారిని హైమావతి తెలిపారు. సైదాపురంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఉద్యాన వ్యవసాయ శాఖలకు చెందిన సహాయకులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కొత్తగా విధుల్లో చేరిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఇవ్వాల్సిన సూచనలపై ఏవో హైమావతి మాట్లాడారు. ఈ సమావేశంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో ఉన్న అరుంధతి వాడలో విద్యుత్ స్తంభాలు లేక అవస్థలు పడుతున్నామని స్థానికులు పేర్కొన్నారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ ఇబ్బందులు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. రెట్టపల్లి నుంచి వచ్చాము. అక్కడ ప్రజలకి కరెంటు ఇబ్బంది పడతా ఉంటే అక్కడ ఉన్న సర్పంచ్ వాళ్ళని అడుగుతూ ఉంటే ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని అంటున్నారు. అక్కడ ఉన్న పై అధికారులకు తెలియజేస్తామన్నా సరే మా వల్ల కాదు, మీరు సర్పంచ్కి చెప్పండి అని అంటున్నారు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఒక 10 సంవత్సరాల పైబడి నుంచి అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళే కరెంటు పోలు లేక గడలు నాటుకొని వాళ్ళ సొంత డబ్బులతోనే వైర్లు లాక్కొని కరెంటు తీసుకుంటున్నారు. వర్షాలు పడినప్పుడు అక్కడ చిన్నపిల్లలు వాళ్ళు తిరగడం వల్ల అక్కడ ప్రాణహాని జరుగుతూ ఉంది. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొద్దామని చెప్పి ఈరోజు వచ్చాము. సో దయచేసి రెట్టపల్లి వాళ్ళకి న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం. గూడూరు నుండి విందూరు మీదుగా గిద్దలూరు వరకు చేపట్టిన రోడ్డు మరమ్మతుల పనుల్లో అవకతవకలు జరిగాయని, అలాగే చిల్లకూరు, కోట, వాకాడు మండలాల్లో జరిగిన సిలిక అక్రమ మైనింగ్ అన్నిటిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పంటా శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిల్లకూరు వేమయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు వసతి కల్పించాలని గూడూరు ఈ గారికి ఇచ్చాము. టీడీపీ ప్రభుత్వం రాగానే రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా గూడూరు ప్రాంతంలో ఉన్నటువంటి గూడూరు నుండి గిద్దలూరు దాకా విందూరు మీదుగా ప్రయాణించేటువంటి రోడ్డు మార్గాన్ని వెంటనే పునరుద్ధరించాలని మే నెల 5వ తేదీ 2025న సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పిస్తూ, అదేవిధంగా గూడూరులో ఉన్నటువంటి R&B ఈ గారు కూడా వినతిపత్రం సమర్పించడం జరిగింది. కానీ ఈ గారు 4.5 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు మరమ్మత్తు పనులు చేశామని చెప్పారు. కానీ ఎక్కడ తట్టడం మట్టి కూడా లేదు. దీనిపైన విజిలెన్స్ కమిషన్ వేయాలి, ఆ డబ్బులు ఎవరి జోబులో బయట పెట్టాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కలిసి 25వ తేదీ 5వ నెల 2025న తిరుపతిలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అదేవిధంగా రోడ్డు మరమ్మతు పనులు కూడా చేపట్టలేదు. దీనిపైన వెంటనే పునరాలోచించి మళ్ళీ రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించేట్లుగా చూడాలని చెప్పి సబ్ కలెక్టర్ గారికి మళ్ళీ వినతిపత్రం సమర్పించడం జరిగింది ఇవాళ. అదేవిధంగా చిల్లకూరు మండలంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమ సిలికా మైనింగ్ మీద వేసినటువంటి విజిలెన్స్ కమిటీ ఏమైంది? ఆ విజిలెన్స్ నివేదికను వెంటనే బయట పెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. జై కాంగ్రెస్. మనుబోలు బాలిక ఉన్నత పాఠశాల ప్లస్ లోను ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, అక్కంపేట మాజీ సర్పంచ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు
వసంతకుమారి మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను గుర్తుంచుకుని సన్మానించడం అభినందనీయమని కిరణ్ కుమార్ రెడ్డిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేవీవి నాయకులు చైతన్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరియు ప్రెస్ అండ్ మీడియా అన్ని రకాల ప్రొఫెషన్స్ ఇవి అందించే స్థాయికి ఎదగాలని చెప్పి ఈరోజు మేమందరం 10 to 15 minutes తర్వాత మనం మొత్తం జిల్లా స్థాయి మొత్తం అన్ని మండలాల్లో అనేక కార్యక్రమాలు మూఢనమ్మకాల మీద పనిచేస్తూ దాంట్లో భాగంగానే మనుగోలు మండలం సీతారామరెడ్డి ఫౌండేషన్ కిరణ్ రెడ్డి గారు, ఆయన కోటేశ్వరుడు కాదు, చాలామంది కోటేశ్వరుడు ఉన్నారు. పిల్లలకి వాళ్ళ ముందుండి బాగా చదవాలని కొంత ప్రోత్సాహంతో జన్మవిజ్ఞాన వేదిక ఆర్గనైజ్ తరఫున చేయమని చెప్పి అడగడం జరిగింది. అందుకని ప్రతి సంవత్సరం మనం స్కూల్లో ఏదో ఒక స్కూల్లో ప్రైజులు ఇవ్వటం వాళ్ళకి ఆనవాయితీగా జరుగుతుంది. మొన్న అక్కంపేటలో జరిగిన కార్యక్రమం పేరెంట్స్ మీటింగ్లో ఆ రోజు కొంతమంది పిల్లలు రాలేదు కాబట్టి మన మనుగోలు మెయిన్ హై స్కూల్, గోల్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందుకని రాబోయే రోజుల్లో కూడా మీరు బాగా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మన మనుగోలు మండలంలో జిల్లా స్థాయిలోనే కాకుండా పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం వచ్చినటువంటి విద్యార్థులకు, అలాగే జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పాఠశాల స్థాయిలో జరిపి ఆ కార్యక్రమంలో వచ్చినటువంటి విజేతలకు ప్రథమ, ద్వితీయ స్థానాలకు సంబంధించి బహుమతులు ఇస్తూ ప్రతి సంవత్సరము నిరంతరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సృజనాత్మకతని, పోటీతత్వాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నటువంటి ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి మన పాఠశాల తరఫున, మన అందరి తరఫున ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నా అనే నానుడితో వారు చేస్తున్నటువంటి ఈ మంచి పనికి వారికి మరొక్కసారి. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో బిఎల్ఓలకు సోమవారం ఓటర్ల జాబితాపై మాస్టర్ ట్రైనర్ ఎండి రఫీఉద్దీన్ అన్సారీ శిక్షణ ఇచ్చారు. ఇంటింటికి తిరిగి కొత్త ఓటర్లను ఎలా గుర్తించాలో ఆయన వివరించారు. చనిపోయిన వారి పేర్లను జాబితా నుండి తొలగించాలంటే ఏం చేయాలో తెలిపారు. అడ్రస్ లో మార్పులు చేర్పులు చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్, ఏఎన్ఓ గాయత్రి, ఆర్ఐ అరుణ్ కుమార్, బిఎల్ఓలు పాల్గొన్నారు. మనసు సరిగ్గా చేసుకుంటాం. అలాగే ఆ పోలింగ్ బూత్ లో జూలై 1, అక్టోబర్ 1 అంటే ఎవ్రీ 4 months ఆదేశాల మేరకు మన సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించిన మనుగోలు మండలంలో అందరు పిఎల్ఓలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. త్వరలో వాళ్ళు ఇంటింటికి తిరిగి ఓటర్ లిస్ట్ ని అప్డేట్ చేస్తారు, నవీకరిస్తారు. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చేస్తారు. కొత్తగా ఓటు నమోదు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి 18 సంవత్సరాలు ఏమి ఉంది, వాళ్ళందరికీ ఓటు కల్పిస్తారు. అలాగే ఎవరైనా వేరే ఊరు షిఫ్టింగ్ అయి ఉన్న తొలగింపులు జాబితాలు ఏమైనా ఉన్నాయి, అది కూడా కలిగించి తర్వాత అలాగే ఏదైనా ఓటర్ లిస్టులో సవరణలు కానీ ఉంటే మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంది. అలాగే పీడబ్ల్యూడీ ఓటర్స్ని మిగతా వాళ్ళని మార్చడానికి ఉపయోగపడుతుంది. అలాగే వేరే నియోజకవర్గంలో నివసిస్తుంటే ఇక్కడ రావాలన్నా లేకపోతే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయినా వాళ్ళందరూ కూడా ఈ ఓటర్ లిస్టులో అప్డేట్ చేసి నవీకరించి రాబోయే ఎలక్షన్స్కి ప్యూరిఫైడ్ ఓటర్ లిస్ట్ తయారు చేయాల్సిందిగా వీళ్ళందరికీ ఎలక్షన్ కమిషన్ ఆదేశించున్నారు. 11:05 ఉదయం నుంచి సాయంత్రం వరకు. గూడూరు మండలంలోని పాలచెర్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సన్నిబోయిన రమణయ్య, వారి సతీమణి ప్రమీలమ్మ, కుమారులు క్రాంతి కుమార్, భార్గవి, నరేంద్ర కుమార్, ఉషా దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
శివశంకర భగవాన్ బ్రోవరనను కావర శివశంకర భగవాన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు కోర్టుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మద్యం కేసులో కాకానికి 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి. కోర్టు వద్దకు భారీగా చేరుకున్న వైకాపా శ్రేణులు. మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. గూడూరులోని షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న 4 దుకాణాల్లో చోరీ. నగదు, సెల్ ఫోన్లు చోరీ చేసిన దొంగలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మేత పోరంబోకు భూముల్లో ఫ్యాక్టరీలు పెడితే ఊరుకునేది లేదు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం అందజేసిన అనంతరం నిరసన వ్యక్తం చేసిన మేనకూరు గ్రామస్తులు. భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. సైదాపురంలో గ్రామ వీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం రాస్తారోకో చేపట్టిన అనంతరం మాట్లాడిన IFTU నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.